హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే పిన్నెల్లిపై ఈసీ దారుణ వేటు వేసిందండి ఈసీ. సో గెలిచినా సరే ఇవి తప్పదు అని అయితే చెప్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందామా? వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తేల్చి చెప్పేశారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో వీడియో ఫుటేజ్లో దొరికిన ఆయన ఇప్పటి వరకు 3 చట్టాల ప్రకారం 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఆయనపైన. ఈ సెక్షన్ల కింద నమోదు చేసిన అభియోగాలు రుజువైనట్లయితే 7 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈవీఎం ధ్వంసం ఘటనపై ఫిర్యాదు రాగానే ఫుటేజ్ తెప్పించుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదుకు ఆదేశించిన ఈసీ ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులను పంపింది. అయితే పిన్నెల్లి కోసం హైదరాబాద్ వెళ్లిన పోలీసులు ఇంకా ఆయన ఆచూకీ లభించలేదని తెలిసింది. ఇప్పటికే పిన్నెల్లిపై ఎయిర్పోర్టులలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ కాకపోతే రేపు పిన్నెల్లి అరెస్ట్ అవ్వడం ఖాయం. పిన్నెల్లి అరెస్ట్ అని అయితే చెప్తున్నారు. పిన్నెల్లి అరెస్టు తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరిచేందుకు రిమాండ్కు పంపడం ఖాయమని కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఏం జరుగుతుందో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. పిన్నెల్లిపై అభియోగాలు రుజువైతే ఆయనకు జైలు శిక్ష పడటం ఖాయమన్నారు. అయితే ఇది 2 ఏళ్లు అంతకు మించి ఉంటే మాత్రం ఆయనపై అనర్హత వేటు పడుతుందని తెలిపారు. ఆయన ఈసారి ఎన్నికల్లో గెలిచినా 2 ఏళ్లు జైలు శిక్ష పడితే మాత్రం అనర్హత వేటు వేయాల్సి ఉంటుందన్నారు. అదే జరిగితే తిరిగి మాచర్ల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుందని అయితే భావిస్తూ ఉన్నారు.